అసలుకి పాపం అంటే ఏమిటి? ఈ పాపము ఈ లోకంలో కంటే భూలోకంలోకి ఎలా ప్రవేశించింది? మనొకసారి మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి దేవుని యొక్క ఆజ్ఞలను అది ఏమైనా సరే మనం అతిక్రమించినప్పుడు అదేమవుతుందంటే దాన్నే మనము పాపము అనొచ్చు అనమాట. మరి ఈ పాపం ఎలా ప్రవేశించింది? మరి దేవుడి సృష్టిని సృష్టించిన తర్వాత 6 దినములు ఆయన అన్నీ సృష్టించాడు. సూర్యచంద్రులైతేనేమి, వెలుగైతేనేమి, చీకటైతేనేమి, పగలైతేనేమి, రాత్రి అయితేనేమి, సమస్తము ప్రాకు పురుగులైతేనేమి, జంతువులు, సముద్రము, జలరాశులు, మరి అన్నీ ప్రతి సమస్తం సృష్టించి మరి ఆయన మరి నరుణ్ణి నుంచి స్త్రీని కూడా అంటే నరుని నుంచి స్త్రీని కూడా సృష్టించి మరి అన్నిటి మీద వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు అదంతా చూసి. ఆయన యొక్క సృష్టిని మరి ఆయన చేసిన దాన్ని చూసి ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. మరి మనం చూసినప్పుడు ఒకసారి 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అలాగే మనం ఒకసారి చూసినప్పుడు 21వ వచనములో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసిన తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్ల, నా ఎముకలోకి ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుంచి తీయబడును కనుక నారి అనబడును అని ఈ విధంగా స్త్రీని పురుషుని కూడా దేవుడు సృష్టించాడు. మరి ఆ నరునికి ఆదామని, మరి ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు దేవుడు. ఆ తర్వాత వారికి కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. మనం చూసినప్పుడు 15వ వచనము 2వ అధ్యాయములో ఆదికాండంలో చూసినప్పుడు, మరి దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుకును దాని కాచుకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినము నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అంటే ఇక్కడ ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేశాడు. నువ్వు అన్ని వృక్షముల ఫలములు అన్నీ తినచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తినినచో నువ్వు నిశ్చయముగా చచ్చేదవని చెప్పాడు దేవుడు. అక్కడ ఆజ్ఞను జారీ చేసినప్పుడు మరి ఏమవుతుందంటే, మనం ఒక్కసారి 3వ అధ్యాయము ఆదికాండంలో చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీ తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటి తినకూడదని వాటి ముట్టకూడదని చెప్పినది సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడినని, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారే దేవతరులే ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనది, వివేకం నుంచి రమ్యమైనదని ఉండును చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కట్టడములను చేసుకొనిరి. కనుక ఇక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞను ఇక్కడ వీళ్ళు ఉల్లంఘించారనమాట. సర్పము అంటే అపవాది సర్పము రూపంలో వచ్చి మరి వాళ్ళని ప్రేరేపించి అక్కడ వాళ్ళ చేత పాపము చేయించింది. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తింపజేసింది. అక్కడి నుంచి పాపం అనేది ప్రవేశించిందనమాట. మరి ఆదాముతో ఈ పాపం అనేది ఈ భూలోకంలోకి, మానవాల్లోకి ప్రవేశించింది. మనం ఒకసారి చూసినప్పుడు రోమ 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక ఎప్పుడైతే ఈ పాపం అనేది ప్రవేశించిందో, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఆ పాపం అనేది భూలోకంలోకి, ప్రపంచంలోకి, మానవాల్లోకి ప్రవేశించింది. కనుక దాని యొక్క పర్యవసనం ఏమైందంటే మరణం అనేది అక్కడ ప్రవేశించినట్టు మనం చూడగలము. ఒక మానవురాలికి ఈ మరణం అనేది తటస్థించి దేనివల్ల అంటే పాపం యొక్క జీతం ఏంటంటే మరణము. రోమ 5వ అధ్యాయం 19వ వచనం, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడితిరో. ఒక్క మనిషిని అవిధేయత వల్ల అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించకుండా అవిధేయత చూపించి ఆజ్ఞను అతిక్రమించడం వలన
ఈ పాపం అనేది ప్రవేశించిందనమాట. ఇంకా మనం చూసినప్పుడు రోమ 5:16 మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినది శిక్షావిధికి కారణమాయను. కనుక ఈ పాపము చేయటం వల్ల ఏమైందంటే శిక్షావిధికి కారణమైనది. ఏది కారణమైంది? ఇక్కడ పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చే శిక్షావిధికి కారణమైన. కాబట్టి ఈ పాపం వల్ల ఎన్ని వచ్చాయి మానవ జాతిలోకి? శిక్ష అనేది వచ్చింది, మరి మరణం అనేది సంక్రమించింది, మరి దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఇవన్నీ మానవ జాతికి తటస్థించినట్టు మనం చూడగలం అనమాట. అలాగే రోమ 5:12 ఇట్లుండక ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగ ప్రవేశించిన అలాగనే మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఈ మరణం అనేది వచ్చింది పాపం వల్ల. ఒక్క మనిషి చేసిన ఆజ్ఞ అతిక్రమ పాపం వల్ల అందరికీ, మానవ జాతి అందరికీ ఏమి సంక్రమించిందంటే మరణము సంక్రమించింది. శిక్షావిధిలోనికి మొత్తము ఈ ప్రపంచమంతా, అంటే మానవ కోటి అంతా, సర్వ మానవులు, మానవాళి అంతా ఆ శిక్షావిధిలోకి ప్రవేశించారు. అలాగే మరణంకు పాత్రులమయ్యామన్నమాట. రోమ 5:14 అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఆదాము రాబోవానికి మోషే వరకును గుర్తయింది. అంటే అందరి మీద ఈ మరణమునకు అధికారం వచ్చేసింది. అంటే దేవుడు మరి చక్కగా ఏదైనా తోటను వేసి మరి ఆదాము అవ్వను అంతా సృష్టించి వాళ్ళకి సర్వం మీద అధికారం ఇచ్చి, నేను అన్నీ ఇచ్చున్నాను, మీకు సమస్తం ఇచ్చున్నాను, సమస్తం మీద అధికారం ఇచ్చున్నాను, మరి అక్కడున్న జంతువులన్నింటి కూడా పేర్లు పెట్టి అధికారం కూడా ఆదాముకే ఇస్తాడు దేవుడు. అన్నీ ఇచ్చాను, మీరు చక్కగా అభివృద్ధి చెందండి, ఫలించండి అని అంత చక్కగా దేవుడు అన్నీ సమకూర్చిన తర్వాత కూడా వాళ్ళు శోధింపబడ్డ చేత, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఉల్లంఘించడం చేత, అతిక్రమం చేయడం ద్వారా అక్కడే పాపం అనేది ప్రవేశించబడింది. ఆ పాపం యొక్క జీతం ఏమైందంటే మరణము. ఈ శిక్షావిధి సమస్త మానవ కోటి మీద విధింపబడింది. రోమ 5:18 చూసినప్పుడు కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినది మనుషులకు అందరికి శిక్షావిధి కలుగుటకు కారణమాయను. కాబట్టి ఈ విధంగా పాపం అనేది ఈ భూలోకంలోనికి ప్రవేశించింది. సర్వ మానవాళి మీద ఈ శిక్షావిధి అనేది మోపబడింది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరణమునకు పాత్రులయ్యారు, ప్రతి ఒక్కరూ శిక్షకు పాత్రులయ్యారు. కనుక ఈ పాపం యొక్క జీతం ఏమిటంటే మరణము. మరి ఇటువంటి పాపం అనేది భూలోకంలోకి ప్రవేశించడానికి కారణమైంది. కనుక ఆజ్ఞ అతిక్రమం అనేదే పాపము.